హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది. వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మీరు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు, యాజమాన్యాలు ఫీజులు కలెక్ట్ చేయకుండా కాలేజీలను ఎలా నడుపుతాయి, ఫీ రీఎంబర్స్మెంట్ కు ఎంత బడ్జెట్ కేటాయించారంటూ ప్రశ్నించింది హైకోర్టు. బడ్జెట్ సెషన్ అయిపోయినా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటూ పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారని ప్రశ్నించింది హైకోర్టు. ఆగస్టు 15 లోపు బకాయిలన్నీ క్లియర్ అవుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది ఆన్సర్ చేశారు. ఆగస్టు 15 లోపు క్లియర్ అయితే ఆ రోజే మా పిటిషన్లన్నీ విత్డ్రా చేసుకుంటామని కోర్టుకు చెప్పాయి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. ఈ ఇష్యూలో విద్యార్థులు కూడా ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేశారు. అటు ప్రభుత్వం ఇటు కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని కోరారు. ఈ ఏడాది జాయిన్ అవుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.